హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మెల్బోర్న్ టెస్ట్లో ఓటమి తప్పలేదు. చేజేతులారా కొని తెచ్చుకున్న ఓటమి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ మన ఈ టూర్ మొత్తం బాధిస్తున్నది ఏంటంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్, ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. ముఖ్యంగా ఆ ఇద్దరు సూపర్ స్టార్ ప్లేయర్స్, రోహిత్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ మనని చాలా దారుణంగా హర్ట్ చేస్తుంది. నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, వాళ్ళు ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తారని అనుకున్నాను నేను, కానీ అదేం కనపడలేదు. ముఖ్యంగా రోహిత్ విషయంలో అయితే మరీ దారుణంగా ఉంది. విరాట్ కోహ్లీ కూడా తక్కువేం కాదు, ఇద్దరు కూడా టోటల్గా ఫెయిల్ అవుతూ ఉన్నారు. అది టీంని చాలా చాలా హర్ట్ చేస్తుంది. ఈరోజు కూడా మ్యాచ్లో వాళ్ళిద్దరూ లంచ్కి ముందు మనం బ్యాటింగ్ చేసినప్పుడు 33 for 3, దాంట్లో వాళ్ళిద్దరు అవుట్ అయిపోవడం, అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం. తర్వాత కొంత ఫైట్ బ్యాక్ ఉంది, బాగానే ఉంది. మనం విరామం టైంకి డ్రా చేసేసుకున్నామని చెప్పి మనం సిడ్నీ వైపు చూసాం. WTC ఫైనల్ గురించి కూడా మనం ఒక దృష్టి వేసాం. కానీ మళ్ళీ మనని పూర్ షార్ట్ సెలెక్షన్. సో 2 రకాల ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ ఆఫ్ ది సీనియర్ ప్లేయర్స్, తర్వాత పూర్ షార్ట్ సెలెక్షన్ కూడా మనని చాలా ఇబ్బంది పెట్టి. ఈవెన్ రోహిత్ శర్మ ఆడిన షాట్, రోహిత్ శర్మ 17 ఓవర్లు ఆడాడు. చాలా 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 రెస్ట్రైంట్, చాలా డిఫెన్సివ్గా, ఎందుకంటే అది ఫామ్లో లేడు. అది విక్టరీ కోసం వెళ్ళారా లేదని తర్వాత సంగతి. విక్టరీ కోసం కాదు, ముందుగా సేఫ్టీ చూసుకోవాలి కదా, సేఫ్టీ చూసుకుని ఆడాడు. అనవసరంగా ఒక పెద్ద షాట్ కోసం ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. అతను ఒక్కడైనా రిషబ్ పంత్ నేను ఒక వీడియో కూడా చేసి స్టూపిడ్ షాట్ అనడం తప్పు మరి అని చెప్పి, కానీ ఇక్కడ కూడా మరి స్టూపిడ్ షాట్ అనేలాగా ఆడాడు ఈసారి. మరొకసారి అతను ఆడిన షాట్, దానికి ఈసారి దీనికి ఈ పాపానికి నిష్కృతి లేదు మరి మరొకసారి. అండ్ జైస్వాల్ కూడా అంత బాగా ఆడినవాడు సడన్గా ఒక ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం అవసరం లేదేమో అనిపించింది. చెప్పలేం, కొన్నిసార్లు సడన్గా సర్ప్రైజ్ డెసిషన్, రష్ ఆఫ్ బ్లడ్ లాగా ఉంటుంది. బట్ స్టిల్ రిషబ్ పంత్ ఆడిన షాట్ కూడా మన దెబ్బతీస్తుంది. సో 1-2 అని కాదు, మనకి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. మనం అనలైజ్ చేస్తూ పోతే రకరకాల ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కొన్ని బ్రైట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. మ్యాచ్ గెలిచే అవకాశం కూడా మనకు కనిపించింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 9 వికెట్స్ తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 5. లోన్ వారియర్ బౌలింగ్ విషయంలో. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేశాడు తన 4వ టెస్ట్ మ్యాచ్లో. దానివల్ల మనకి 5th డే వరకు మ్యాచ్ వెళ్ళింది, మనకి కనీసం డ్రా చేసుకున్నాను హోప్స్ క్రియేట్ అయింది. అండ్ కోర్స్ మనకి వాషింగ్టన్ సుందర్ ఆడిన తీరు కానీ, యశస్వి జైస్వాల్ 2 ఇన్నింగ్స్లో ఆడిన 80s. సో వీళ్ళందరూ కూడా 4 హీరోస్ కనిపిస్తున్నారు అక్కడ మనకి. కానీ ఓవరాల్గా మన ఫెయిల్యూర్స్ చాలా, ఈ సక్సెస్ని హ్యావ్ బీన్ అవుట్వైడ్ బై ది ఫెయిల్యూర్స్. దారుణమైన ఫెయిల్యూర్స్ మనకి కనిపించినాయి. మరోవైపు ఆస్ట్రేలియా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ అయింది. వాట్ ఏ డిస్ప్లే, పర్టికులర్లీ ఫ్రమ్ ద కెప్టెన్. ప్యాట్ కమిన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు, ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఉన్నాడు అక్కడ, 140 చేశాడు అనే లో స్కోరింగ్ ఎఫ్ఐఆర్. బట్ స్టిల్ ప్యాట్ కమిన్స్ ఆడిన అతని 2 ఇన్నింగ్స్లో అతను బ్యాటింగ్ చేసిన తీరు, 2 ఇన్నింగ్స్లో 3 కీలకమైన వికెట్, క్రూషియల్ టైంలో కీలకమైన బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. 3 వికెట్స్, 49 and 41. అండ్ ది రన్అట్ ఆఫ్ యశస్వి జైస్వాల్ విచ్ టర్న్ ద మ్యాచ్ ఇన్ దేర్ ఫేవర్ ఆన్ డే 2. సో ఇలాంటి చాలా మూమెంట్స్ మనం ప్యాట్ కమిన్స్ నుంచి చూసాం. ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా అండ్ ప్లేయర్గా అతను చూపిన ఆల్రౌండ్ ఎబిలిటీ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ, సో థరోలీ డిజర్వింగ్. ప్యాట్ కమిన్స్ మెచ్చుకోకుండా ఉండలేదు. మన పొజిషన్ కెప్టెన్ అయినా సరే హీ పర్ఫార్మ్ వండర్ఫుల్లీ వెల్. నిజంగా ఐ లవ్ దిస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్. మన అవుట్ సైడ్ ఇండియా నాకు బాగా నచ్చే ప్లేయర్ ఎవరంటే నాకు ప్యాట్ కమిన్స్. అతని బిహేవియర్ కూడా ఇంపెకబుల్గా ఉంటుంది, ఎప్పుడు ఆ స్మైలింగ్ అసాసిన్. సో వాళ్ళు బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఈరోజు కూడా ఎంత డిసిప్లిన్గా బౌలింగ్, ఒక్క లూజ్ బాల్ ఇవ్వలేదు మనకి. ఒక్క లూజ్ బాల్ వేస్తే దాన్ని పంత్ క్యాచ్, వాళ్ళకి దాన్ని వికెట్ ఇచ్చాడు పంత్. సో వాళ్ళు ఎంత టైట్ బౌలింగ్ వేశారు, ఎంత బ్రహ్మాండమైన క్యాచ్లు పట్టారు. గ్రౌండ్ ఫీల్డింగ్ సూపర్గా ఉంది, ఫీల్డ్ ప్లేసింగ్ సూపర్గా ఉంది. సో దే డిడ్ నాట్ పుట్ ఎ ఫుట్ రాంగ్. మొత్తం మ్యాచ్లో అంతా కూడా వాళ్ళు చాలా చాలా ఎఫెక్టివ్గా ఆడి ఇండియాని ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. సో 2-1 లీడ్ సాధించేశారు. కానీ దీనికి అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బ్యాటింగ్ ఫెయిల్యూర్. మీరు సెకండ్ ఇన్నింగ్స్లో చూడండి, 155 చేసాం మనం. ఇద్దరు మాత్రమే డబుల్ ఫిగర్స్లోకి వెళ్ళారు. యశస్వి జైస్వాల్ 84 చేసిన యశస్వి, 30 చేసిన రిషబ్ పంత్. మిగతా అందరూ సింగిల్ డిజిట్. కోర్స్ వాషింగ్టన్ సుందర్ 50కి పైగా బాల్స్ ఆడాడు, బట్ హీ రిమైండ్ నాట్ అవుట్ అండ్ 5. అతను బాగా బ్యాటింగ్, అతని ప్రయత్నం అతను చేశాడు. అండ్ రోహిత్ ఆల్సో ప్లేడ్ సమ్ 40 డెలివరీస్. స్టార్టింగ్ బాగానే
16 ఓవర్లు ఆడేసరికి మనకు హోప్ క్రియేట్ అయింది. బట్ మిగతా వాళ్ళు కనీసం నిలబడి పిచ్ వాజ్ నాట్ దట్ డేంజరస్ ఎట్ ఆల్. అంత డేంజరస్గా ఏమీ లేదు పిచ్లో. కొన్ని పూర్ షాట్స్ ఆడడం, కొన్ని డిఫికల్ట్ డెలివరీస్ కూడా వచ్చాయి. రాహుల్ ది డెలివరీ ఫర్ విచ్ రాహుల్ గాట్ అవుట్, అది బ్యూటిఫుల్ డెలివరీ. రాహుల్ కూడా కొంచెం టెంటేటివ్గా ఆడాడేమో అనిపించింది. అండ్ జడేజాకి ఒక లిఫ్టర్ సడన్గా బాల్ రైజ్ అయింది. అండ్ ఈవెన్ నేథన్ లైన్ బౌల్డ్ వెల్. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినట్టుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఆడలేకపోయాడు. మేబీ క్లోజ్ ఇన్ ఫీల్డ్ పెట్టి కాస్త ప్రెషర్ క్రియేట్ చేసేసరికి పాప ప్రెషర్కి అతను అవుట్ అయినట్టుగా ఉన్నాడు. అండ్ దట్ బాల్ వాజ్ గుడ్ బాల్ అండ్ వండర్ఫుల్ క్యాచ్ బై స్టీవ్ స్మిత్. సో మన షార్ట్ సెలెక్షన్ కానీ, లేకపోతే మన వాళ్ళు నిలబడలేకపోవడం, అంటే ఫైట్ లేకపోవడం. ఫైట్ ఇచ్చుంటే బాగుండదు. ఫైట్ ఇచ్చారు బిట్వీన్ లంచ్ అండ్ టీ. మనకి చాలా హోప్స్ క్రియేట్ అయ్యాయి. లంచ్ టీ మధ్యలో ఒక వికెట్ పడకపోతే 7 వికెట్ల చేతిలో ఉండి మనం టీకి వెళ్ళాం. అప్పటికి ఎన్ని 38 ఎన్నో ఓవర్స్ ఉన్నాయి. 38 ఓవర్స్ 7 వికెట్స్తో డ్రా అయిపోతుందిలే అని మనం చాలా ధీమాగా ఉన్నాం. కానీ రిషబ్ పంత్ ఆడిన షాట్ ఎలాగైతే మనకి సెకండ్ డే రోజున రన్అవుట్ సిచ్యుయేషన్, దాంట్లో ఇద్దరిని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే అక్కడ రన్ లేదు యాక్చువల్గా. జైస్వాల్ తొందరపడ్డాడు అండ్ అతనికి ఫుల్ సపోర్ట్ ఇవ్వలేదు విరాట్ కోహ్లీ. సో అక్కడ ఎలా అయితే డ్యామేజ్ జరిగిందో ఆ తర్వాత దట్ సిగ్నల్ కొలాప్స్. ఇక్కడ కూడా రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత, ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి వాళ్ళకి ఏంటంటే, రిషబ్ పంత్ ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. వాళ్ళు రిషబ్ పంత్ ఉన్నంత వరకు వాళ్ళు డిఫెన్స్లో ఉంటారు. రిషబ్ పంత్ అవుట్ అయ్యేసరికి వాళ్ళు పుల్ అయిపోతారు. అలాగే అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళని పట్టుకోలేకపోయారు. సో మనం అనుకుంటాం కదా, సెంటీమీటర్ సంధిస్తే కిలోమీటర్ దూసుకుపోతారు. అలాగే దూసుకుపోతారు. చిన్న ఓపెనింగ్ ఇవ్వకూడదు. ఓపెనింగ్ ఇచ్చాడు పంత్ అనవసరం. ఆ బాల్ ఏంటిది, లాంగ్ హాప్ షార్ట్ బాల్ అది. దాన్ని యూ కెన్ జస్ట్ ప్లే. మీరు విన్ కోసం వెళ్ళట్లేదు. అప్పటికేంటంటే టీ టైంకి మన స్కోర్ చూస్తే ఇంకా మనం ఎన్ని రన్స్ చేయాలి, 220 ఎన్ని రన్స్ చేయాలి. గెలవడానికి 220 రన్స్ చేయాలి. టీ టైం ఐ థింక్ 104 ఎంత మన స్కోర్, 220 రన్స్ అని చేయాలి. 220 to 230 చేయాలి. మీకు ఉన్నవి 38 ఓవర్స్లో అంత రన్స్ చేయలేరు. చాలా కష్టం. ఓవర్కి 6-7 రన్స్ చేయడం అంత ఈజీగా టెస్ట్ మ్యాచ్ తినేది. సో అలాంటప్పుడు వికెట్ కోసం వెళ్ళట్లేదు. నేను కూడా రిలీజ్ షాట్ పంత్కి ఏంటంటే, అంతకుముందు నేథన్ లైన్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు ముందు ఒక ఓవర్లో. సో ఈ T20 అండ్ T20 స్టైల్ ఆఫ్ బ్యాటింగ్లో ఏమవుతుందంటే, మీకు కొంచెం 4-5 డాట్ బాల్స్ ఆడేసరికి బ్యాట్స్మెన్ చాలా ఏమంటారు, బేచైన్ అయిపోయి వాళ్ళు సడన్గా దే ట్రై టు హిట్ రిలీజ్ షాట్ ఒకటి ఆడే ప్రయత్నం. సో అలాంటి రిలీజ్ షాట్ పంత్కి తెలీదా, హీఈస్ నాట్ ప్లేయింగ్ ఇన్ మెల్బోర్న్ ఫర్ ది ఫస్ట్ టైం. అక్కడ బిగ్ బౌండరీస్ ఉంటాయి, స్క్వేర్ బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయని తెలుసు కదా. మరి ఒక సిక్సర్ కోసం ఎందుకు వెళ్ళాడు? దాన్ని నేలబారుగా ఆడొచ్చు కదా, ఎందుకని గాల్లోకి ఆడాలి? బౌండరీ క్లియర్ చేయడం చాలా కష్టం అక్కడ. ఈవెన్ రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో, మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లో చెప్పాడు, విరాట్ అతను రియలైజ్ కావాలి తన ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి షాట్ ఆడాలి, ఏ టైంలో ఆడాలి అనేది అతనికి రియలైజ్ కావాలి పంత్ అని చెప్పి అన్నాడు. సో ఈసారి మాత్రం ఈ షాట్కి ఎలాంటి, ఆ షాట్ కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఇక్కడ ఈ సిచ్యుయేషన్లో. ఎందుకంటే టీ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఆడుంటే అప్పటికే వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్ని ఈ గాట్అవుట్ టు ట్రావిస్ హెడ్, వాళ్ళకి మెయిన్ బౌలర్స్కి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి. ఈవెన్ స్టార్క్ కూడా సరైన ఫిట్నెస్లో లేడు. సో వాళ్ళకి స్టార్క్ ఫిట్నెస్ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. ది ఆల్రెడీ ట్రైడ్ మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్. సో వాళ్ళు ఆల్మోస్ట్ చేతులు ఎత్తిన టైంలో ఒక అరగంట ఉంటే పంత్ టీ తర్వాత అరగంట దాటి కొంచెం ముందుకెళ్ళి ఉంటే, నేను టైం చూస్తాను అన్నట్టు, టైం అరే కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. సడన్లీ హీ ప్లేడ్ దట్ హారిఫిక్ షాట్. అక్కడి నుంచి మరి జడేజా వచ్చాడు. జడేజా వచ్చిన తర్వాత జడేజా చెప్పాను కదా, ఒక టఫ్ డెలివరీ. నితీష్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. సో యశస్వి వాజ్ ప్లేయింగ్ వండర్ఫుల్ క్రికెట్. అద్భుతంగా ఆడాడు యశస్వి. ఒకేషనల్గా ఒక్కసారి కొంచెం టెంప్ట్ అవుతాడు అతను అవుట్ సైడ్ అవసరం, బట్ హీ ప్లేడ్ వండర్ఫుల్. సో యశస్వి ఉన్నంత వరకు మనకి హోప్స్ ఉన్నాయి. కానీ హీ వాజ్ అవుట్ ఇన్ కాంట్రవర్షియల్ ఫ్యాషన్. అయితే ఇక్కడ నేను థర్డ్ ఎంపైర్ నేను తప్పు పట్టాను. పెర్త్ టెస్ట్లో రాహుల్ అవుట్ విషయంలో థర్డ్ ఎంపైర్ నేను తప్పు పట్టాను. నేనే కాదు, అందరం కూడా అదే ఫీలింగ్లో ఉన్నాం. ఇక్కడ నేను థర్డ్ ఎంపైర్ని తప్పు పట్టాను. ఎందుకంటే ఖచ్చితంగా మనకి స్లోమో రీప్లేస్లో డిఫ్లెక్షన్ కనిపించింది. బాల్ సీమ్ మూవ్మెంట్ కూడా చేంజ్ కనిపించింది. ఒకసారి బ్యాట్కి గ్లవ్కి ఈ తంబుకి తగిలి వెళ్ళినట్టుగా అనిపించింది. తర్వాత బాల్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం అనేది క్లియర్గా మనకు కనిపించింది. డిఫ్లెక్షన్ కనిపించింది. బట్ అక్కడ స్నికోమీటర్లో అది రాలేదు ఇక్కడ. అందుకని ఈసారి నేను సమర్థిస్తాను. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రాహుల్ అవుట్ ఇచ్చిన థర్డ్ ఎంపైర్ ఏమో మనకి స్లో మోషన్ రీప్లేస్లో ఎలాంటి
దెర్ వాజ్ డే లేట్, మాకు గ్యాప్ కనిపించింది మనకి బ్యాట్కి బ్యాట్కి మధ్య. బట్ హీ వెంట్ బై ది స్నికోమీటర్లో ఆ స్పైక్ ఉందని చెప్పి అప్పుడు రాహుల్కి వ్యతిరేకంగా డెసిషన్ ఇచ్చాడు. ఇక్కడ స్నికోమీటర్లో లేకపోయినా ఈ అంపైర్, బంగ్లాదేశ్ చెందిన థర్డ్ అంపైర్, అతను అవుట్ ఇచ్చాడు గోయింగ్ బై ది స్లో మోషన్ రీప్లేస్, విజువల్స్ ఆధారంగా ఇచ్చాడు. సో దీని గురించి స్టాండర్డైజ్ చేయాలి. ఇప్పుడు స్నికోమీటర్ పెడితే దాన్ని నమ్మాలా వద్దా అనేది మరి స్టాండర్డైజ్ చేయడం కూడా కుదరదేమో, ఎందుకంటే స్టాండర్డైజ్ చేస్తే థర్డ్ అంపైర్ అవసరం లేదు, యూ కెన్ జస్ట్ గో బై టెక్నాలజీ. బట్ ఇక్కడ మనకి ఇబ్బంది పెట్టింది, కానీ ఇక్కడ ఈ డెసిషన్ అంత కాంట్రవర్షియల్ అని నేను అనుకోను, సో అతను అవుట్ అయిన తర్వాత ఇంకా మనకి హోప్స్ లేకుండా పోయినాయి. ఇట్ ఈస్ టూ మచ్ టు బిలీవ్ ఆకాశ్దీప్, బుమ్రా ఎంత అని చేస్తాడు, బౌలింగ్తో చేస్తాడు, బ్యాటింగ్లో కూడా అతను మనని కాపాడమంటే ఎక్కడి నుంచి కాపాడతాడు. అండ్ సిరాజ్ వీళ్ళమని మనం బ్లేమ్ చేయలేం, బికాస్ దే ఆర్ ఇన్ ద టీమ్ ఫర్ దర్ బౌలింగ్, నాట్ ఫర్ ద బ్యాటింగ్. అంతకుముందు యోధులందరూ ఫెయిల్ అవుతున్నారు. సో రోహిత్ శర్మ అడిగారు ప్రెస్ మీట్లో, ఏంటంటే మేము ఆ విన్నింగ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాం, సరిగ్గా కొన్ని అవకాశాలు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామని చెప్పాడు. వి డి నాట్ ప్లే దట్ బ్యాడ్లీ అని చెప్పాడు. కానీ ఇది దట్ బ్యాడ్లీ కాదు, మా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువ బాల్స్ ఆడలేకపోవడం, కనీసం డబుల్ ఫిగర్స్లో కూడా రాలేకపోవడం. సో డబుల్ ఫిగర్స్ రాలేదు, మీరు నెంబర్ ఆఫ్ బాల్స్ ఏమైనా కన్జ్యూమ్ చేశారా? విరాట్ కోహ్లీ మళ్ళీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, మళ్ళీ అవుట్ అయిపోయాడు. ఆ బాల్ ఫుల్లర్ బాల్, మరీ అంత వైడ్ ఏం కాదు, సక్కర్ బాల్ అంటారు, అదేంటంటే కవర్ డ్రైవ్ కొట్టుకోవడానికి బాల్. కానీ మీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇదే విరాట్ కోహ్లీ ఆ టెంప్టేషన్ నుంచి రెసిస్ట్ చేశాడు. ఈసారి దానికి స్టార్క్ అతన్ని టెంప్ట్ చేశాడు, ఆ టెంప్టేషన్లో దొరికిపోయాడు. సో సిరీస్ మొత్తం ఇదే ఉంది, విరాట్ కోహ్లీ గెటింగ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. మీరు చూడండి, మొత్తం చూడండి, అన్ని డిస్మిసెస్, మోస్ట్లీ ఆల్ డిస్మిసెస్ చేసింగ్ ద బాల్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. సో విరాట్ కోహ్లీ వెరీ డిసప్పాయింటింగ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్. ఎప్పుడైతే 33 for 3 అయిందో అక్కడ మనం చేంజ్ చేయడం మర్చిపోయాం. అయితే లంచ్ తర్వాత అంత కానీ సెన్సిబుల్గా ఆడితే, యశస్వి బాగా ఆడుతున్నాడు, ఇద్దరు ఆడితే బాగానే ఉంటుంది. ఆ వికెట్ పోకపోతే నేను నా వాట్సాప్లో మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా నేను అదే అన్నాను, దే కెన్ ప్లే అవుట్ ది సెషన్, మనం డ్రా చేసుకోవచ్చు. దే ప్లేడ్ అవుట్ ద సెషన్ వాళ్ళిద్దరు కలిసి, పంత్ అండ్ యశస్వి. అప్పుడు మనకేమనిపించిందంటే ఓకే వీళ్ళిద్దరు సేవ్ చేసి పెడతారు మన టెస్ట్ మ్యాచ్ అనిపించింది. డెఫినెట్గా మనం WTC ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడితే ఎలా ఉంటుందని చెప్పి నేను వాళ్ళిద్దరితో మాట్లాడాను. తర్వాత మనకి ఖచ్చితంగా డ్రా అవుతుంది, డ్రా అయ్యి అక్కడ సిడ్నీలో గెలిస్తే విల్ బీ ఇన్ ద ఫైనల్ మోస్ట్లీ. శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆడే సిరీస్ మీద ఫలితం కూడా ఉంటుంది, బట్ మనకి చాలా మంచి అవకాశాలు ఉంటాయని వీ స్టార్టెడ్ లుకింగ్ టువర్డ్స్ WTC ఫైనల్. ఇప్పుడు ఏంటి, అన్నీ పోయినాయి, అది పోయింది ఇది పోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా సిరీస్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ అదే చెప్తున్నాడు, డ్రా చేసుకుంటాం. తన బ్యాటింగ్ కూడా సరిగ్గా లేదని ఒప్పుకున్నాడు, క్యాప్టెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒప్పుకున్నాడు, కానీ ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. సో చాలా కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ టీమ్, నో డౌట్. ఇప్పుడు ఈ ఓటమి తర్వాత వీ షుడ్ నాట్ అలౌ ఇట్ టు కంటిన్యూ. నేను కూడా చాలా పాజిటివ్గా ఉన్నాను, కానీ ఎన్నాళ్ళని మనం నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ని మనం మోస్తూ ఉంటాం. కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అది ఈ మ్యాచ్ గురించి మన డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఏం చెప్తాం, చాలా టోటలీ డిసప్పాయింటింగ్. ఇంకా 13 ఓవర్లు ఆడింటే మనం చేసుకో ఒక్క పార్ట్నర్షిప్ వచ్చి ఉంటాయి, యశస్వి పంత్ పార్ట్నర్షిప్ కాకుండా ఇంకొక పార్ట్నర్షిప్ వచ్చి ఉంటే, ఎవరి మధ్యన వచ్చి ఉంటే. కోర్స్ ఓపెనర్స్ కొంత పోరాడారు బాగానే, బట్ సమ్వేర్ సంథింగ్ వాజ్ నాట్ రైట్. డెఫినెట్లీ కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏమంటారు?